దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ఘనరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మన యొక్క సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు మందిరాల్లో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఉపవాసం ఉండి మనం మన గృహాల్లో ఈ దినాల్లో చేసుకుంటున్నాం కనుక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం కొద్ది సమయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సమయింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినయ్యాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును. చదవబడిన వాక్యం కొరకు దేవుని యొక్క జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకుందాం. మీ యొక్క అవసరతలు తెలియచేయండి. మందిరాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాం ఉండగలిగిన వాళ్ళం. మనము కొంతమంది రాలేని స్థితి కాబట్టి అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. అందరం ఒకసారి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీ గృహాల్లో ఉన్నట్లయితే దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శ్రమలు పెట్టడు. శోధన అనే యొక్క అంశం మీద ఈ దాసుడిగా నేను మాట్లాడబోతుండగా నా యొక్క మాటలు ప్రతి ఒక్క బిడ్డకు స్థిరపరిచేటట్టు చేయండి. మాట్లాడేది నేను కాదు, మీరే నాతో మాట్లాడించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రత్యేకమైన ఉపవాస దినాన అందరం నీ వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉండగా సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో అనేకమైన విషయాల్లో దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో శోధన అనే అంశం మీద నేను చెప్పాలని ఆశపడుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్లాగే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ శోధన సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడ. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? శోధనలో రకరకాల శోధనలు ఉంటాయి. సాతాను శోధన ఉంటుంది, మనుష్యుల శోధన ఉంటుంది, ఆర్థిక శోధన ఉంటుంది, లేకపోతే అపవిత్ర ఆత్మ ద్వారా శోధించబడుతూ ఉంటుంది. ఈ శోధనలు వచ్చినప్పుడు మనము దూరంగా వెళ్ళిపోవాలి. శోధన అని చెప్పి దాన్ని కౌగిలించుకుంటూ కాదు, దూరంగా వెళ్ళిపోయి ఏం చేస్తామండి? దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే. ఈ దినాల్లో మనకి ఇటువంటి శోధన వచ్చింది. ఈ శోధనని మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు మనము బాధపడుతుంటే చూసి ఆనందించే దేవుడేం కాదు. ఒక ఆయన అంటున్నాడు, ఈ దినాల్లో దేవుడు చాలా శాడిస్ట్ అండి, మాకు బాధ కలుగుతుంటే ఆయన చూసి ఆనందిస్తాడు, ఈయనేం దేవుడు అండి అంటున్నారు. పాపం ఆయన కూడా మనం ఏమీ అనకూడదు, పాపం తెలియక మాట్లాడుతున్నాడు. దేవుడు శాడిస్ట్ ఎలా అవుతాడు? దేవుడు మన యొక్క అంతరంగాలు ఎరిగినవాడు, మనం సృష్టించినవాడు ఆయన. కాబట్టి కొంతమంది వ్యసనాలకు బానిసలు అవుతారు, అంటే త్రాగుడికి బానిసలు అవుతారు. వాటికి దూరం అవ్వాలి అనుకుంటున్నప్పుడు స్నేహితులు శోధిస్తూ ఉంటారు. అట్లాగే ఆది కాండంలో మనం చూసినట్లయితే పోతీఫరు భార్య యోసేపును ఎలా శోధించిందో మనకు తెలుసు. అక్కడ నిలిచి ఉండడం
దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లు చేస్తుందని గుర్తించి ఆయన పారిపోయాడు. మనకి శోధన వస్తుందని చెప్పి తెలిసినప్పుడు ఇప్పుడు మన అధికారులు అందరూ ఏం చేస్తున్నారంటే, ఈ కరోనా అనేది వస్తుంది కాబట్టి మీరు మీ గృహాల్లోనే ఉండండి, స్టే అట్ హోమ్, సోషల్ డిస్టెన్స్, మీ చేతులు కాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోండి, ఇవన్నీ మనకి జాగ్రత్తలు చెప్తూ వస్తున్నారు. దాని ద్వారా మనం కొంచెం మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శోధన, యోసేపు గారు అమ్మేశారు అన్నలు. అక్కడ పోతీఫరు భార్య ఆయనను శోధించింది పాపం చేయమని. పాపానికి కనుక ఆయన బానిస అయిపోతే ఏమైపోయింది? ఇవాళ యోసేపు గారి గురించి చెప్పుకునే వాళ్ళమే కాదు. కాబట్టి శోధన వచ్చినప్పుడు మనం పారిపోవాలి. అది మనల్ని పాడు చేస్తుంటే, అది మనల్ని దేవునికి దూరం చేస్తుంటే, మనల్ని అనారోగ్యానికి కారణం చేస్తుంటే, మనము దేవునికి విరుద్ధంగా చేసే కార్యాలను చేయమని ప్రోత్సహిస్తుంటే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని కాపుదల మనకు ఉంటుంది. నాకు ఎలా తెలుస్తుందండి పారిపోవాలని? శోధన అనేది తరచూ మన తలుపు తడుతూ ఉంటుంది. కొన్నిసార్లు అది మన స్వకీయమైన కోరికల నుంచి వస్తూ ఉంటుంది. శోధనకు కారణమైన వస్తువులను తీసివేసేయాలి, లేకపోతే వాటి నుండి మనం పారిపోవాలి. మనం చేయగలిగిన ఉత్తమమైన పని ఏమిటయ్యా అంటే వాటికి దూరంగా వెళ్ళిపోవాలి. యేసేపు గారు అట్టగే శోధన కొంచెం దూరంగా వెళ్ళిపోయారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి అన్నాడు, మనం శోధించబడటం ఆయనకి ఇష్టం ఉండదు. మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధించడు. మనం బాధపడుతుంటే, ఏడుస్తుంటే చూసి ఆనందించేవాడు కదా దేవుడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన సిలువ వేయబట్టడానికి ముందు ఆయన దేవుడిని ఎందుకు వేడుకోలేదో తెలుసా? ఒకవేళ నేను వేడుకుంటే నా తండ్రి నాకు ఎంతకన్నా గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు, కానీ ఈ శోధనను నేను భరించాలి, అది దేవుని చెప్తాను. తలనొప్పి వస్తే భరించలేమా? తలనొప్పి వస్తే బాగా తలనొప్పి వచ్చిందని కొంతమంది అయితే ట్యాబ్లెట్ వేసుకుంటారు, కొంతమంది అయితే చెండు బాంబు రాసుకుంటారు, కొంతమంది అయితే కామ్గా కాసేపు పండుకుంటే తలనొప్పి తగ్గిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రతి శోధన దేవుని దగ్గరకు పరుగు పెట్టడానికి అవకాశం. మరొకసారి చెప్తాను, ప్రతి శోధన దేవునికి దగ్గరకు పరిగెట్టడానికి గొప్ప అవకాశం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ యొక్క రెఫరెన్స్లను మీరు శ్రద్ధగా తీసి చదువుతూ ఉండండి గృహాల్లో. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. శోధనలను తప్పించుకోవాలి అంటే తెలివైన పద్ధతి ఏమిటయ్యా అంటే, మహాజ్ఞాని సొలొమోన్ గారు చెప్పాడు ఇక్కడ, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నేను జ్ఞానం గలవాడిని. ఇవాళ ఏమైపోయినాయి మన జ్ఞానాలు? ఇవాళ ఏమైపోయినాయి మన తెలివితేటలు? ఇవాళ ఏమైపోయినాయి మన గొప్పలు? ఇవాళ ఏమైపోయినాయి మన అందాలు? ఇవాళ ఏమైపోయినాయి మన యొక్క ఆత్మీయులు? ఇవాళ ఏమైపోయారు మన స్వజనులు? ఇవాళ ఏమైపోయినాయి? మన స్వబుద్ధిని ఎప్పుడూ ఆధారం చేసుకోకూడదు. నేను బుద్ధిమంతుడిని అని నేను అనుకోవటానికి వీలు లేదు. నేను ఎవరిని ఏమంటలేదు. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. నువ్వు ఎంత ఉండవాడివైనా, ఎంత అందగాడివైనా, ఎంత తెలివిగలవాడివైనా, ఎంత జ్ఞానం గలవాడివైనా మన జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఏమైపోతుంది మన జ్ఞానం? ప్రపంచం అంతా 300 మంది జ్ఞానం గలవాళ్ళు ఉన్నారు. ఏమైపోతుంది జ్ఞానం? ప్రభువా ఈ జ్ఞానం నువ్వే ఇవ్వాలి. ప్రభువా ఈ యొక్క తెగులు నువ్వే తగ్గించాలి. కాబట్టి ప్రతి శోధన మనము దేవుని నమ్ముకోవడానికి ఒక అవకాశం. ఇందాక చెప్పాను,
ప్రతిశోధన దేవుని దగ్గరకు పరిగెత్తడానికి అవకాశం అంట. ఇదేమో ప్రతిశోధన దేవుణ్ణి నమ్ముకోవడానికి అవకాశం. ఎంత శోధన వచ్చినా సరే నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా లోకమంట పాపమంటూ నీ సొంత జ్ఞానాన్నో నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావు అనుకో, మన స్వబుద్ధి ఎందుకు పనికిరాదు. కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి చెప్పేది ఏమిటయా అంటే, ప్రభువా నీ జ్ఞానం గలవాడిని నేను అనుకుంటున్నానేమో, నా స్వబుద్ధి నాలో ఉండకుండా చేయి. బుద్ధి జ్ఞానములు యెహోవా వశం. బుద్ధి జ్ఞానములు మనకు ఉండాలి. కాబట్టి ప్రతి శోధన దేవుని దగ్గరికి పరిగెత్తడానికి ఒక అవకాశము, ప్రతి శోధన దేవుని నమ్ముకోవడానికి కూడా అవకాశం. ఈ శోధన వచ్చింది కాబట్టి మా దేవుని నమ్ముకోండి అని చెప్పి మనం ఎవరిని బలవంతం చేయట్లా. దేవుని ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యాలు చేస్తాడు. మనం అందరం దేవుని నమ్మిన బిడ్డలో బలవంతంగా ఎవరిని దేవుని దగ్గరికి నడిపించాలి. ఎప్పటికైనా దేవుని యొక్క క్రియలను మీరు చూడాలి అంటే దేవుని అడగండి ఒకసారి అని వాక్యానుసారంగానే హెచ్చరిస్తున్నాం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎళ్ళ తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎళ్ళ వాగిట పాపం పొంచియుండు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం నిలిచి ఉంటుంది. దేవుడు మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా మనం శోధించడు. శోధన ఇచ్చిందని భయపడదు. ఈ దినాల మీరు అంతఃపురంలోనికి వెళ్ళి దాక్కోండి అంటున్నాడు. మరలా ఆ యొక్క ఉగ్రత నుంచి బయటకు వచ్చే వరకు జాగ్రత్తగా మీ మీ గృహాల్లోనే ఉండి విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ, ఒక ఆవిడ చెప్పింది, ఈ దినాల్లో నేను దగ్గర రోజుకి 7 గంటల సేపు దేవునితో గడుపుతున్నానండి అన్న. ఎట్లా గడుపుతున్నావు నీ సమయాన్ని చెప్పు అని అన్నది. మేము మా ఇంట్లో ఉదయాన్నే 3:30 4 గంటలకల్లా లేస్తామండి. 4 గంటల దగ్గర నుంచి 6 6:30 దాకా దేవునితో గడుపుతాం. అక్కడ 2 గంటలు అవుతుంది. ఆ తర్వాత 11 గంటల దాకా టిఫిన్లని భోజనాలని లేకపోతే చిన్న చిన్న పనులు అయిపోతున్నాయి 11 11:30 కల్లా. అక్కడి నుంచి 11:30 దగ్గర నుంచి 11 గంటల దగ్గర నుంచి 2 గంటల దాకా మరలా అక్కడ 2 గంటలు 3 గంటలు గడుపుతున్నామండి. అక్కడికి 5 గంటలు అయినాయి. మరలా భోజనం చేసేసేసి ఆ తర్వాత రిలాక్స్ అయ్యే బదులు 4 గంటల దగ్గర నుంచి 6 గంటల దాకా గడుపుతున్నాం. ఇట్లా ప్రతి ఒక్కరు వారి వారి సమయాన్ని, అప్పటికన్నా ఈ లాక్డౌన్ రోజుల్లోనే ఇంకా ఎక్కువ సమయం నేను గడుపుతాయి. అప్పటిదాకా అయితే నాకు దేవుని దగ్గరికి వచ్చినా సరే దేవునితో నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోయేదాన్ని. ఇవాళ ఏ ఉగ్రత వచ్చినా ఏ శోధన వచ్చినా దేవుని రాజ్యానికి వెళ్తానన్న నమ్మకం నాకు వచ్చేసి. ఎట్లా వచ్చిందమ్మా అంటే 7 గంటలు రోజుకు గడుపుతున్నానండి. అసలు నాలో ఉన్న భయం కానీ, నాలో ఉన్న ఆందోళన కానీ, నాలో ఉన్న ఒక పిరికితనం కానీ పోయి ప్రార్థన చేసుకుంటే దేవుడితో గడుపుతుంటే, మనం సత్క్రియ చేస్తే మన వాకిట పాపం నిలిచి ఉండదు. పాపం మనల్ని ఆకర్షించి మింగివేసి మన పట్ల ఆకలికొని ఉంటుందంట. పాపం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లోకం అనేది పాపపు ఆలోచనతో నిండిపోయింది. మనుషులను జాగ్రత్తగా కూర్చొనివ్వట్ల. ఇంతకాలం ఒక పరిగెత్తారు పాపం కోసం, లేకపోతే రకరకాల కోరికల కోసం పరిగెత్తారు. వాళ్ళు ఎక్కడికి పరిగెత్తారు, అక్కడ కూర్చొని ఇచ్చేసింది. పాపం చేస్తామని చూస్తున్నావా? పాపాత్ములు కూడా ఇవాళ దేవుని దగ్గర రావాల్సి వస్తుంది. గలతీ పత్రికలో అంటాడు, శోధనకు మనం ఎప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి. యోసేపు దూరంగా పారిపోయాడు శోధన వస్తుందని తెలిసి. శ్రమ వస్తుందని చెప్పి దూరంగా పారిపోయాడు. మన స్వబుద్ధిని మనం ఎప్పుడు ఆధారం చేసి, ఈ దినాల్లో ఆయన ఇంతకాలం ఒకవేళ నేను ఏదైనా చేయగలను అనుకున్నామేమో మనం. ఇప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నా జ్ఞానం ఎందుకు పనికిరాదు, ఒకసారి నన్ను సరిచేయి అని చెప్పి దేవుని దగ్గర బ్రతిమలాడు. సత్క్రియలు చేద్దాం. ఎప్పటికైనా మంచి క్రియలు, అందరి కోసం ప్రార్థన చేద్దాం.
మనం ఎప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఒక్క క్రైస్తవులు చాలా గర్వంగా చెప్పగలను, అందరి కోసం చేస్తారు. అన్యులు అవనివ్వండి, విగ్రహారాధికులు అవ్వండి, త్రాగుబోతులు అవనివ్వండి, వ్యభిచారులు అవనివ్వండి, నిందించేవారు అవనివ్వండి, దూషించేవారు అవనండి, శత్రువులు అవనండి, మన యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం బైబిల్ ఆ విధంగా తెలియజేసింది. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రేమతోనే దేవుడు ఈ లోకాన్ని జయించాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలు. శరీరం ఎప్పుడు పాపాన్ని కోరుతూ ఉంటుంది, శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుతూ ఉంటుంది, శరీరం ఎప్పుడు ఆనందాన్ని కోరుతూ ఉంటుంది. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరానికి ఎప్పుడు సుఖం కావాలి, రకరకాల కోరికలు కావాలి, రకరకాల టేస్ట్లు కావాలి. ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం అనుకో, ఎప్పుడు చేస్తున్నావు ప్రార్థన, కాసేపు వండుకో. ఉపవాసం ఉందాం అనుకో, అమ్మో ఉపవాసం ఉంటే అట్ట నీ శరీరం బలహీనం అయిపోతుంది. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తుంది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి అంటే శోధన నుండి పారిపోనప్పుడు మనం అందులో పడిపోతాం. మనం చెరువులో పడితే మునిగిపోతామని తెలుసు, సముద్రంలోకి వెళ్ళి ఈత రానడు వెళ్తే ఏమైపోతుంది, చచ్చిపోతాడని తెలుసు. అయినా సరే వెళ్తాం. బీచ్ బాగుంది, నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళిన మనం వెళితే ఈ లోపు ఏదో ఆటో పోటో అని వస్తుంది అంటారు, సరే లాక్కి వెళ్ళిపోతే ఏమైపోతాం. అది మనకి దూరంగా వెళ్ళిపోవాలని తెలిసినప్పుడు కూడా పారిపోకపోతే ఎట్లా? సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగితే లివర్ పాడైపోతుంది, ఇవన్నీ తెలిసే గవర్నమెంట్ వాళ్ళు కూడా హెచ్చరిక ఏంటి, స్టేచ్యురీ వార్నింగ్ అంటారు, చట్టబద్ధమైన హెచ్చరిక అని ఆ హెచ్చరిక వేసే వాళ్ళు అక్కడ అమ్మాలి. దాన్ని ఏమైనా అమ్మాలి? సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం త్రాగరాదు, అవి తాగితే లంగ్స్ పాడైపోతాయని తెలుసు, లివర్ పాడైపోతాయని తెలుసు. కానీ దాంట్లో ఉన్న ఆనందాన్ని అనిపించేవాళ్ళు మనం ఏమనగలం? తర్వాత ఆరోగ్యం పాడైపోతుంది. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా వెళ్తూ ఉంటుంది. శోధన నుండి పారిపోకపోతే మనం అందులో పడిపోతాం. మునిగిపోయి పేకల దాకా మునిగిపోయిన తర్వాత నా లంగ్స్ పాడైపోయినాయండి, నా లివర్ పాడైపోయిందండి, నా ఆరోగ్యం పాడైపోయిందండి. తెలిసే చేసింది. ఒకవేళ నీకు తెలవలేదు అనుకున్నాం, తెలిసిన వాడు చెప్పినప్పుడన్నా విన్నావా పోనీ? అటువంటిదే ఇది కూడా. ఆత్మానుసారంగా నడుచుకోమంటే ఎందుకులేండి అప్పుడే దేవుడు, నేను ప్రాగానే ఉండాలండి. ఇవాళ ఏమైంది? ఇవాళ ఏం జరుగుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు చెప్పేది ఏమిటంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చాలు. యేసు ప్రభు మనలాగా జీవించాడు. యేసు ప్రభు అర్థం చేసుకుంటాడు. మనలాగా జీవించాడంటే దేవుని కుమారుడు మానవుడుగా ఈ భూమి మీదకు వచ్చి 33 సంవత్సరాలు జీవించాడు. మనలాగా మనుషులు ఏ కష్టాలు పడతారు, శ్రమ అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, ఇబ్బంది అంటే ఏంటి. 33 సంవత్సరాలు జీవించి శ్రమపడి మన సమస్యల గురించి ఆయనకు తెలుసు. ఆర్థిక సమస్యలు అంటే ఏంటి తెలుసు, శారీరక సమస్యలు అంటే ఏంటి తెలుసు, మానసిక సమస్యలు అంటే ఏంటి తెలుసు. ఈ సమస్యల పట్ల దేవుడికి ఒక అవగాహన ఉంది. ఆయన అనుభవించకుండా మనం చేయమల్లా. ప్రతిదీ యేసు ప్రభువు అనుభవించే ఆయన శ్రమ పడ్డాడు, ఆయన శోధించబడ్డాడు, ఆయన మీద ఉమ్మి వేశారు, అవమానించారు. ఇవన్నీ అనుభవించి ఆయన మనల్ని మీరు ఇలా నడుచుకోండి అని చెప్పారు. శోధనలు వచ్చినప్పుడు నేను శోధనలు భరించలేనని ఆయన చేసి మనం చేయమనండి. వాళ్ళు చాలామంది చేయకుండా మీరు చెయ్యండి మేము చేస్తాం. ఎప్పటికైనా ఆ మాటలు మానేయండి. మనం చేయటం కాదు, మీరు చేయండి అంటే మానేయండి. మీరు కూడా చేద్దాం రండి అంటున్నాను నేను. ప్రతి ఒక్కరు రండి శోధన.
యవనస్తులైన ఒక ఆర్కిటెక్ట్ సిబ్బంది ఒక ఇంటిని డిజైన్ చేస్తూ, జాగ్రత్తగా వినండి, యేసుకి మన గురించి తెలిసినట్టే చెప్తున్నా ఒక విషయం. ఆర్కిటెక్ట్ వాళ్ళు ఒక ఇంటిని డిజైన్ చేయాలని అడిగారు. ఒక ఇంటి వాళ్ళు ఆర్కిటెక్ట్ వాళ్ళని పిలిచి, ఆ ఇంట్లో 80-90 సంవత్సరాల వయసు వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కోసం 27 సంవత్సరాల వయసు వారు ఆ గృహానికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉండేదేమో 80-90 సంవత్సరాల వయసు వాళ్ళు, ఆ ఇంటిని డిజైన్ చేయడానికి వెళ్ళేవాళ్ళేమో 27 సంవత్సరాల వాళ్ళు. అందుకు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఆ గృహానికి వెళ్ళి 80-90 సంవత్సరాల వయసు వాళ్ళలాగా డ్రెస్ వేసుకున్నారంట. జాగ్రత్తగా వినండి. డ్రెస్ వేసుకుని వారి కాళ్ళు చేతులు కదలికలు ఎలా ఉంటాయో రాత్రంతా 24 గంటలు ఇంట్లో నిద్రించి వారికి అనుగుణంగా డిజైన్ చేశారంట. అర్థమైంది చెప్పింది? ఆర్కిటెక్ట్ వాళ్ళని వాళ్ళ ఇంటిని డిజైన్ చేయడానికి పిలిస్తే 27 సంవత్సరాల వ్యక్తులు వస్తే, దాంట్లో నివసించే 80-90 సంవత్సరాల వయసు వాళ్ళకి ఎలా ఉండాలని వాళ్ళ రకాల డ్రెస్సులు వేసుకుని, ఆ డ్రెస్సులు వేసుకున్నప్పుడు నడుస్తూ ఉంటే ఏదన్నా తగులుతుందా, ఏదన్నా పడిపోతుందని రోజల్లా దాంట్లో గడిపి వాళ్ళకి అనుగుణంగా దాన్ని డిజైన్ చేశారు. అట్లాగే దేవుడు కూడా మనకి క్షేమ కుట్టిన, మనకు శోధన వచ్చిన ప్రతి శోధనలో యేసు మన ప్రక్కనే నడుస్తూ మనకు ధైర్యాన్ని, బలాన్ని, నిరీక్షణను ఎల్లప్పుడూ ఇస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వచనం. ప్రతి శోధన దేవుని దగ్గరకు పరిగెట్టడానికి ఒక అవకాశం. ప్రతి శోధన మనము దేవుణ్ణి నమ్ముకోవడానికి కూడా ఒక అవకాశం. శోధన నుండి పారిపోకపోతే మనం అందులో పడిపోతాం. ప్రతి శోధనలో యేసు మన ప్రక్కనే నడుస్తూ మనకు ధైర్యాన్ని, బలాన్ని, నిరీక్షణను ఎల్లప్పుడూ ఇస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వాణ్ణి ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాణ్ణి శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. చాలు. దేవుడు అబ్రహాం విషయంలో ఆశ్చర్యకర విధానాల్లో సహాయపడినట్లు మనకు సహాయపడితే మనం కూడా నమ్మకమైన సేవకులుగా మారుతాం. కానీ దేవుడు అబ్రహామునకు 12-14 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. అతని ప్రయాణం అంతా కేవలం సాధారణమైంది. కాబట్టి ఆయన సాధారణ ప్రజల దేవుడు. ఉన్నవాళ్ళ దేవుడు, లేనివాళ్ళ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు ఏం కాదు. ఆయన శోధన. దేవుడు అబ్రహాం విషయంలో ఆశ్చర్యకరమైన విధానాల్లో సహాయపడినట్లు ఆశ్చర్యకరంగా సహాయపడతాడు. అనుదినం సాతాను మనలను నిస్సహాయంగా ఓడించేలాగా దాడి చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు నువ్వు బలహీనుడు, నీ వల్ల ఏమి కాదు, నువ్వు ఇది చేయలేవు, ఇది చేయలేవు. అందుకే రాత్రిపూట పండుకోబోయే సమయంలో దేవుడు చేసిన అద్భుతాలకు, అందుకే ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి అని చెప్పింది. దేవుడు చేసిన అద్భుతాలకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి సహాయం తీసుకోవాలి. ప్రతిరోజు రాగానే అలసిపోయి పడుకుంటా ఉంటారు చాలామంది. ఆయన చేసిన అద్భుతాలు, ప్రభువా ఇవాళ ఉదయాన్నే మంచి ప్రయాణం దయచేసావు, మంచి ఆహారాన్ని ఇచ్చావు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చావు, అట్లాగే ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలో నాకు వివేచనని ఇచ్చావు, మంచి ఆలోచనలు ఇచ్చావు, నా యొక్క వర్క్లో నువ్వు తోడుగా ఉన్నావు. లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అయినప్పటికీ నీవు నన్ను కూడా ఒక
ఉన్నతమైన స్థితిలో ఉంచావు. మరలా చక్కగా కుటుంబంతో కలిసి జీవించడానికి నాకు సహాయం చేశావు. రాత్రి మంచి నిద్ర ఇలా కృతజ్ఞతలు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే టు ఎండ్ ఆఫ్ ద డే. దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. లేకపోతే సాతానుడు అంటాడు నేను చాలా గొప్పని అంటాను. 1 Corinthians 10:12 అంటాడు. అందుకే మనము ఎప్పుడు సనగకూడదు. 1 Corinthians రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. చాలు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే సణిగారు, విగ్రహాలను ఆరాధించారు, అనైతిక సంబంధాలు. దేవుడు దుఃఖించాడు. వారి పాపాలకు తగిన ఫలితాన్ని వారు అనుభవించారు. మరలా చెప్తున్నాడు, తాను నిలుచుతున్నాను అనుకున్నవాడు ఇవాళ ఈ కరోనా ఎఫెక్ట్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తాడు. చాలామంది చాలా చాలా చేద్దాం అనుకున్నారు ఈ సంవత్సరం అంతా మైండ్ బ్లాక్ అందరికీ. ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, వ్యాపారస్తులు ఆగిపోయారు, ఉద్యోగస్తులు లాక్డౌను, రకరకాల ఇబ్బందులు. అట్లాగే ఇశ్రాయేలీయులు కూడా సణిగారు. ఇశ్రాయేలుని దేవుడు బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు. అడిగిన ఎలా ఇచ్చాడు ప్రార్థన చేస్తే మోషే. మనలో సణుగుడు అనేది ఉండకూడదు. సణుగడం వల్ల నీకు ఆశీర్వాదం దూరం అయిపోతుంది. గృహాల్లో సణుగుడు ఉంటుంది. కొంతమంది మనుషులకి ఎప్పుడు సణుగుతూ ఉంటారు. నువ్వు సణుగుతూ ఉంటే ఇశ్రాయేలీయులు సణిగారు అని రాయబడింది. వాళ్ళు విగ్రహారాధికులయ్యారు. అనైతిక సంబంధాలంటే వావి వరసలు లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారు. అవన్నీ చూసి దేవుడు దుఃఖించాడు ఆ దినాల్లో. అట్లా దుఃఖించే మోషేతో నేను అన్నాడు, నేను వీళ్ళని నాశనం చేసేస్తానంటే మోషే వాళ్ళ పక్షంగా దేవుడి కాడు పట్టుకున్నాడు. ఇవాళ మన పరిస్థితి కూడా ఇదే. మనం కూడా అనైతిక సంబంధాలు, లోకమైన విగ్రహాలకి బానిసలం అయిపోవటం. అది ఎటువంటి విగ్రహమైనా అవ్వచ్చు. త్రాగుడా, మద్యమా, శరీర పాపమా, లేకపోతే ధనకాంక్ష. ఈ విగ్రహాలు అయిపోయినాయి మనకి దేవుని కన్నా. ఈ విగ్రహాలకు మనం గొప్ప ఆశీర్వాదాలు అనేవి ఏమైతే ఏంటి, గొప్ప ఆశీర్వాదాలు. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలు. గొప్ప ఆశీర్వాదాలు గొప్ప శోధన తర్వాతే వస్తాయంట. యోసేపుకు శోధన వచ్చింది, తర్వాత ఆ శోధనని అనుభవిస్తా వచ్చాడు. మోషే శోధించబడ్డాడు. అబ్రహాంకి శోధనలు వచ్చినాయి, దానియేలుకి శోధనలు వచ్చినాయి. ఈ దినాల్లో మనకి ఈ శోధన చూసి మనం భయపడిపోతున్నాం. మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేసేది ఏమిటంటే, శోధనలు చూసి క్రైస్తవులు ఎప్పుడు భయపడకూడదు. శోధన చూసి పారిపోకూడదు. శోధన చూసి మనం భయపడిపోయి ఇతరులను భయపెట్టే విధంగా ఉండకూడదు. శోధనలో ప్రవేశించకుండా ఉండేటట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. క్రైస్తవులు నిర్లక్ష్యంగా ఉండటం, నిద్రపోవడం, అప్పుడు ఏం చేస్తాడంటే సాతానుడు మన మీద దాడి చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎంతసేపు బైబిల్ చదువుతూ ఉండాలి. నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవుని కాపుదల ఉండదు. ఈ దినాన ప్రపంచం ఏంటి, దేశం ఏంటి, అన్ని చోట్ల మందిరాలన్నీ లాక్డౌన్ అయిపోయినాయి. పెద్ద పెద్ద మందిరాలన్నీ తలుపులు మూగివే ఉన్నాయి. కానీ దైవజనులు మాత్రం మందిరాల్లో ఒంటరిగానే ఉండి రోధిస్తున్నారు, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. అట్లాగే గృహాల్లో కూడా దేవుని బిడ్డలు విజ్ఞాపన చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరు దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. ఒకవేళ అలా చేయకపోతే కనుక సాతానుడు మన మీద దాడి చేస్తాడు. మనం మెలకువగా ఉండి మన కోసం ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నట్లయితే శోధనను జయించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. చివరిగా 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం.
మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. శోధనలను మనం మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారయుండుడి, బలవంతులై ఉండుడి. మీరు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ప్రతి విషయంలోనూ మెలకువగా ఉండండి, బలవంతులుగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి అంటున్నాను. మనం మెలకువగా ఉంటే, అందుకే ఈ దినాల్లో మనం మెలకువగా ఉంటున్నాం. తెల్లారి లేస్తే ఏమైపోతుంది? ఇదే భయం. మన కోసం ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నట్లయితే శోధనను జయించుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. క్రీస్తు శక్తి ముందు సాతాను శక్తిహీనుడు. మనం మెలకువగా ఉండాలి. మరలా చెప్తున్నాను, మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి. ఆదాము హవ్వల వలె ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వాటిని చూసి ఈ లోక సంబంధ విషయాల్లో మనం చాలా మెలకువగా ఉండాలి. దేవుని చెంతకు పరిగెత్తడమే శోధనను తప్పించుకునే ఉత్తమమైన మార్గం. దేవుని చెంతకు పరిగెత్తాలి. మనం ఎప్పటికైనా దేవుడి దగ్గరకు రాకుండా మన అలవాట్లు మారకుండా ఉంటే ఏమి జరగవు. శోధన అనేది వచ్చిందంటే దేవుడి దగ్గర పరిగెట్టడానికి ఒక అవకాశం. కాబట్టి శోధనను సహించాలి, శోధనను ఎదుర్కోవాలి. శోధనను మన సొంత బుద్ధితో కాదు, ప్రభువా నువ్వే మాకు సహాయం దయచేయని అడగాలి. యోసేపు పారిపోయాడు శోధన వచ్చినప్పుడు. దేవుడు ఏం చెప్తే అది ఫాలో అయ్యాడు. అబ్రహాము దేవుడే కాపాడాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలుగా మనల్ని కూడా దేవుడే కాపాడుతాడు. భయపడద్దు, శోధనని చేయొద్దాం, దేవుని వైపు చూద్దాం. అందరూ మీ గృహాల్లో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఈ రాత్రికాల సమయంలో శోధనను గురించి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన. ఈ ఉపవాస దినాల్లో రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను, బలహీనల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నాయన గర్భఫలాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాకున్న ప్రతి సంఘంలో ఉన్న బిడ్డలని వైపు ఆయన అప్పచెప్తున్నాం. ప్రభువా, శోధనలు వచ్చినప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయటం మాకు మీరు నేర్పించారు. ఆయన ఈ శోధన మాకు మంచి అవకాశం, నిన్ను ఎక్కువగా కలిగి జీవించడానికి. ఒకవేళ అలా కలగకుండా, అలా చేయకుండా అపవాది యొక్క వలలో ఉచ్చులో మేము పడిపోయి ఉంటే మమ్మల్ని మేము రక్షించుకుంటానికి ఇప్పుడైనా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్క బిడ్డపై మీ కనుదృష్టి ఉంచమని, చేసిన ప్రార్థనను అంగీకరించమని, అదేవిధంగా నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు తన కాపుదల సహాయం ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో స్థిరపరిచి శోధనను ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నాశం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.